హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రవి చెపూర్. మన తెలుగు రాష్ట్రాల నుంచి 2 రోజుల్లో మనము ఏలూరులోని గోల్డెన్ టెంపుల్, అలాగే అరుణాచలం 2 రోజుల్లో ఎలా వెళ్ళి రావచ్చు, అలాగే అరుణాచలం వెళ్ళాక ఎక్కడ స్టే అవ్వాలి, హోటల్స్ డీటెయిల్స్, బడ్జెట్, అలాగే గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, ఆ డీటెయిల్స్, టోటల్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. స్టేట్ తీసుకు మన హైదరాబాద్ కాచిగూడ నుండి ఒకే ఒక ట్రైన్ ఉంది. అది వీక్లీ వన్స్, ఓన్లీ మండే రోజు మాత్రమే ఆ ట్రైన్ వెళ్తుంది. ఆ ట్రైన్ ఏది అంటే మధురై ఎక్స్ప్రెస్, ట్రైన్ నెంబర్ 07191. ఈ ట్రైన్ కాచిగూడ నుంచి మధురైకి వెళ్తుంది. ఎవ్రీ మండే కాచిగూడ నుండి నైట్ 8:30కి ఇక్కడ నుండి బయలుదేరుతుంది. మనం అరుణాచలం వెళ్ళేసరికి నెక్స్ట్ డే మధ్యాహ్నం 1:30 అలా అవుతుంది అన్నమాట. అయితే ఈ ట్రైన్ ఎటు నుండి వెళ్తుంది అంటే కాచిగూడ నుండి మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు నుండి వెళ్తుంది. ముందుగా వేలూరు వెళ్ళి వేలూరులో లక్ష్మీ అమ్మవారిని గోల్డెన్ టెంపుల్ దర్శనం చేసుకోవాలి అంటే కనుక కట్పాడి జంక్షన్లో దిగాలి, లేదా వేలూరులో కూడా రైల్వే స్టేషన్ ఉంది. కట్పాడిలో దిగితే కనుక కట్పాడి నుండి మనకు ఒక 25 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. లేదా అక్కడ నుండి వేలూరు వెళ్తే కట్పాడికి వేలూరుకి జస్ట్ మనకు ఒక 10 to 15 మినిట్స్ జర్నీ ఉంటుంది. వేలూరు నుండి ఒక 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మనం మార్నింగ్ కట్పాడికి వెళ్ళేసరికి మధ్యాహ్నం 12:20కి కట్పాడి వెళ్తుంది. అదే వేలూరు అయితే 12:40, 12:50 వరకు వేలూరు వెళ్తుంది. ఒకవేళ మనము వేలూరులో అమ్మవారిని దర్శనం చేసుకొని మళ్ళీ ఈవినింగ్ వరకు మనము రిటర్న్ అరుణాచలం వెళ్ళొచ్చు. అరుణాచలానికి మనం అక్కడి నుంచి మెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి, ట్రైన్స్ కూడా ఉంటాయి. ట్రైన్స్ కన్నా బస్సెస్ మెంబర్ ఆఫ్గా ఉంటుంది. అక్కడ నుంచి దాదాపుగా మనకు ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది అరుణాచలం. సో అది మీ ఆప్షన్ అనమాట. ఒకవేళ అమ్మవారిని అక్కడ దర్శనం, లక్ష్మీ అమ్మవారిని గోల్డెన్ టెంపుల్ లక్ష్మీ అమ్మవారిని దర్శనం చేసుకొని అరుణాచలం వెళ్ళాలి అంటే కనుక అది మీ ఆప్షన్. అది లేదంటే డైరెక్ట్గా మనం అరుణాచలం వెళ్ళిపోవచ్చు. సో గైస్, మనం ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు జస్ట్ మీరు ఒక లైక్ కొట్టండి ప్లీజ్. మీకు ట్రైన్ ఫుల్ డీటెయిల్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి చూడండి. నేను అరుణాచలం వచ్చేసరికి మధ్యాహ్నం 1:40 అయింది. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత ఇక్కడ నుండి మనము టెంపుల్కి వెళ్ళాలి అంటే కనుక ఆటో వాళ్ళు, షేరింగ్ ఆటో అయితే ఈచ్ పర్సన్ 30 రూపీస్ తీసుకుంటారు. లేదు మనం 2-3 ఉన్నాము అంటే మనం డైరెక్ట్ గడుగు మాట్లాడుకోవచ్చు, ఒక 100 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. అది మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది, అది మీ చాయిస్ అనమాట. సో అయితే మనం ముందుగా మనము టెంపుల్ సరౌండింగ్లోనే రూమ్లు తీసుకోవాలంటే కనుక ఈ ఫుల్ డీటెయిల్స్ అని నేను చెప్తాను మీకు. వెస్ట్ గోపురమా, పడమర గోపురం. మనకు టెంపుల్ అక్కడ కనిపిస్తుంది కదా, అదేనండి మెయిన్ టెంపుల్. ఆ టెంపుల్ నుంచి మనం ఇక్కడ ఈ గల్లీలోకి వస్తే కనుక ఇక్కడ హోటల్స్, రూమ్స్ చాలా ఉంటాయి. ఈ టెంపుల్కి దగ్గరలోనే ఉన్నాయి ఇక్కడ హోటల్స్ అవి ఉన్నాయి. ఈ బాలా రూమ్స్ ఇక్కడైతే మనకు 800 రూపీస్ స్టార్ట్ అవుతుంది రూము. నాన్ ఏసీ 2 మెంబర్స్ ఉండొచ్చు. 800 నుంచి మనకి 3000 దాకా ఉన్నాయి. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ సీజన్ బట్టి రేట్లు మారుతూ ఉంటాయి. మామూలు టైంలో వస్తేనేమో 500 కూడా దొరుకుతుంది. ఇప్పుడు సీజన్ టైంలో వస్తే మాత్రమో 1000-1500 కూడా అవ్వచ్చు. ఇక్కడ రూమ్స్ అయితే 999 ఇక్కడే మొత్తం అన్ని రూమ్స్ అయితే దొరుకుతాయి మనకు. అలాగే మనకు రూమ్స్ అక్కడ లేకున్నా కానీ మనకు లాకర్స్ కూడా దొరుకుతాయి. ఇదే ఏరియాలో 100 రూపీస్ అలా తీసుకుంటారు, లాకర్ ఇస్తారు. మళ్ళీ స్నానం అవన్నీ చేసుకొని, ఒకవేళ ఉదయం వచ్చేసి సాయంత్రం వెళ్ళే వారికి అయితే, ఓన్లీ దర్శనం చేసుకుని వెళ్ళే వారికి అయితే ఇక్కడే స్నానాల గదులు కూడా ఉంటాయి. 20 రూపీస్ అలా తీసుకుంటారు. మనం ఒక లాకర్ ఒకటి తీసేసుకొని స్నానాలు చేసుకుని దర్శనానికి వెళ్ళొచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా ఎస్ఎస్వి బాత్రూమ్స్, ఇక్కడ 20 రూపీస్ స్నానం చేసుకోవడానికి. లాకర్కు మళ్ళీ ఎక్స్ట్రా 100 రూపీస్. మనకు అదే కనిపిస్తుంది కదా గోపురం, అదే మెయిన్ టెంపుల్. ఒకవేళ అలా ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళే వారికి అయితే ఇక్కడ స్నానాలు చేసుకొని టెంపుల్కి వెళ్ళేసి దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట.
ఇవి టెంపుల్స్ వాళ్ళకి సంబంధించిన రూమ్స్. ఇక్కడ మినిమం 2000 నుంచి స్టార్ట్ అవుతుంది, 2000 నుంచి 5000 దాకా ఉన్నాయి ఇవి. ఇంకెవరి అవైలబుల్ని బట్టి వాళ్ళు ఇక్కడ రూమ్స్ తీసుకోవచ్చు. మనకు ఎక్కడ ఉందంటే ఈశాన్య లింగానికి పక్కనే ఉందన్నమాట. అది టెంపుల్కి సంబంధించిన రూమ్స్ అవన్నీ. ఇది టెంపుల్ నుండి జస్ట్ మనకు ఒక 1.5 కిలోమీటర్ అవుతుంది. టెంపుల్కి రూట్లో వెళ్ళాలి. అలాగే మన తెలుగు వాళ్ళది కూడా ఒక శ్రీ శివ సన్నిధి అనేది ఉంది హోటలు. అక్కడ మ్యాక్సిమం టు మ్యాక్సిమం మన తెలుగు రాష్ట్రాల నుంచే వెళ్తారు. 95% మన తెలుగు వాళ్ళే ఉంటారు అక్కడ హోటల్. నాకు శివ సన్నిధిలో నాకు రూమ్ వచ్చేసి 1300 తీసుకున్నారు 2 మెంబర్స్కి. ప్లస్ ఇక్కడ భోజనాలు అవన్నీ ఫ్రీ అనమాట. అంటే హోటల్ మనం బుక్ చేసుకున్నా, హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నా, లేదా అక్కడ లాకర్స్ కూడా ఉంటాయి. లాకర్స్ కూడా మనము తీసుకొని అక్కడే ఉండొచ్చు. ఫుడ్ మాత్రం ఫ్రీ ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే రమణ మహర్షి, అంటే అందరికి తెలిసిన విషయమే కదా అది ఎక్కడుంది అనేది. రమణ మహర్షి అపోజిట్ గల్లీలోనే ఉంటుంది. రమణ మహర్షి శివ సన్నిధి ఎక్కడుంది అంటే టెంపుల్ నుంచి దాదాపు ఒక మనకు 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది ఆఫీస్ వెనకాల కూడా వీళ్ళ బిల్డింగ్స్ ఉన్నాయి. మాకు వెనకాల వైపు వచ్చినమాట రూము. బయటికన్నా కొద్దిగా బెటర్గానే అనిపించింది. ఎందుకంటే మనకు 1300లో మనకు ఫుడ్ కూడా మనకు పెడుతున్నారు కాబట్టి, అంటే రూమ్ అనే కాదు లాకర్స్ అవి తీసుకున్నా కానీ ఫుడ్ అనేది ఇక్కడ పెడుతున్నారు, ఫ్రీ అయితే కాదు. ఇవన్నీ అవేనండి రూమ్స్ అవన్నీ. ఇవన్నీ కూడా శివ సన్నిధి. మాకు ఇంకా ఇక్కడ మొత్తం అంతా హౌస్ఫుల్ అయిపోయినాయి. మాకు ఇంకా దీనికన్నా బ్యాక్ సైడ్ ఉంది బిల్డింగ్, కొత్త బిల్డింగ్ ఒకటి కడుతున్నారు. ఆ కొత్త బిల్డింగ్లో ఇచ్చారన్నమాట మాకు రూము. ఇక్కడ కూడా వెనకాల కూడా రమణ ప్యాలెస్ అండ్ రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా అవైలబుల్ ఉంటాయి రూమ్స్. ఇక్కడ ఏసీ రూమ్స్, నాన్ ఏసీ. ఇందులో కూడా కనుక్కున్నాము. ఇందులో కూడా మినిమం 1000 రూపీస్ నుంచి ఉన్నాయన్నమాట. సీజన్ బట్టి ఏదైనా కానీ. అన్ సీజన్లో మాత్రం 500, 600 కూడా రూమ్స్ ఇస్తారు. ఇక్కడ ఇప్పుడు కార్తీక మాసం కదా, కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఇంకా మెయిన్ పీక్స్ టైంలో అయితే ఇంకా 2000, 3000, 5000 అయినా కానీ రూమ్స్ దొరకడం కష్టమే. ఇక్కడంతా తెలుగు వాళ్ళ షాప్సే ఉన్నాయి. ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడికి వస్తున్నారు అని అంటే కనుక 99% మొత్తం తెలుగు వాళ్ళే వస్తారు. ఇదే రూము. లోపల కూడా ఎలా ఉండో చూపిస్తాను నేను. చాలా బిల్డింగ్ అయితే చాలా నీట్గా ఉంది. ఇక్కడ మెష్ ఉంది, దీనికి దోమలు రాకుండా. యాక్చువల్గా నేనైతే రూమ్ నిన్ననే తీసుకున్నాను, ఇవాళ ఎక్స్టెన్షన్ చేసుకున్నాను. సో ఈరోజే నేను చూపిస్తున్నాను మీకు రూమ్ అనేది. ఇదిగోండి రూమ్ చాలా నీట్గా ఉంది. ఇది రూము. బాత్రూమ్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఉంది. దీనికి చాలా నీట్గా ఉంది బాత్రూమ్ కూడా. ఇది కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది. ఇది బాత్రూము. చాలా నీట్గా ఉంటుంది. ఇది కూడా మనము రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి కాసేపు రెస్ట్ తీసుకొని 6 o'clock అలా గిరి ప్రదక్షిణ అయినా చేయొచ్చు, లేదా మెయిన్ టెంపుల్కి వెళ్ళి స్వామివారిని దర్శనమైనా చేసుకొని రావచ్చు. అది మన ఆప్షన్. మేమైతే ముందుగా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చాం టెంపుల్కి వెళ్ళేసి. సెకండ్ డే మార్నింగ్ 5 o'clock మేము టెంపుల్కి వెళ్ళేసి మెయిన్ రాజగోపురం దగ్గరికి వెళ్ళి అక్కడ దీపాలు అవి వెలిగించేసి అక్కడ నుండి మేము గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసాము. మార్నింగ్ 5 o'clock మా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యేసరికి మాకు 11 o'clock అయిందన్నమాట. సో మళ్ళీ టెంపుల్కి వెళ్ళేసి సెకండ్ టైం స్వామివారిని దర్శనం చేసుకొని రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి ఆ రోజు నైటే మళ్ళీ మాకు సెకండ్ డే నైటే మాకు 8 o'clock ట్రైన్ ఉంది, రిటర్న్ ట్రైన్. ఆ ట్రైన్కు రిటర్న్ అయిపోయామన్నమాట. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదంటారు. అలాగే శివుడి ఆజ్ఞ లేనిదే మనం అరుణాచలంలో కాలు మోపలేము అంటారు. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప అరుణాచలంలో మనం కాలు మోపలేము అని మన పెద్దలు అంటారు. సో
ఇలాంటి పవిత్రమైన ప్లేస్కి వచ్చిన తర్వాత మనము గిరి ప్రదక్షిణ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, శివలింగాలను ఏ విధంగా దర్శనం చేసుకోవాలి, మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎలాంటివి ఆచరించాలి, ఏ విధంగా మనము స్ట్రెయిన్ అవ్వకుండా గిరి ప్రదక్షిణ చేసుకోవాలి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో ఫుల్ డీటెయిల్గా చెప్తాను. గాయస్, ఈ వీడియోలో నేను ఓన్లీ మనం తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా రావాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ స్టే అవ్వాలి, ఏంటి బడ్జెట్ ఎంత అనేది మాత్రం డీటెయిల్స్ మాత్రమే చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో టోటల్ అరుణాచలం గురించి చెప్తాను. అరుణాచలం గురించి, అరుణాచలంలో ఏ ఏ ప్లేస్లో చూడాలి, 9 శివలింగాలు ఉంటాయి. ఆ 9 శివలింగాల్లో 8 శివలింగాలను ఏ విధంగా దర్శనం చేసుకోవాలి, 9వ శివలింగం అంటే మెయిన్ శివలింగము, 8 శివలింగాలను ఏ విధంగా దర్శనం చేసుకోవాలి, 8 లింగాలలో కంపల్సరీగా మనం దర్శనం చేసుకోవాలి. ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్క లింగాన్ని మనం దర్శనం చేసుకుంటే మనకు ఎలాంటి ప్రతిఫలం ఉంటుంది, అరుణాచలం తీర్థయాత్ర అంటే ఏంటి అనేది ఫుల్ డీటెయిల్గా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కాచిగూడ నుంచి మండే రోజు ఇక్కడ నుంచి బయలుదేరితే మంగళవారం అరుణాచలంలో ఉంటాము. ఇదే ట్రైన్ నెక్స్ట్ డే బుధవారం రోజు మళ్ళీ రిటర్న్ అవుతుందన్నమాట. మనం అదే ట్రైన్కి మనము నైట్ ఈవినింగ్ రిటర్న్ అవ్వచ్చు. అక్కడ నుంచి అరుణాచలం నుంచి సేమ్ 8 o'clock అక్కడ నుంచి ట్రైన్ బయలుదేరుతుంది. మనకు కాచిగూడ వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ 11 అలా అవుతుంది. ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఓకే గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్. ఓం అరుణాచలాయ నమః. ఓం నమః శివాయ.